దేవాలయాలకి వ్యవసాయేతర భూములు అంటే కమర్షియల్ ల్యాండ్స్ ఆదాయం వచ్చేయి విలువ కలిగినటువంటి ఆ భూముల్ని ఇక నుంచి వేలం రద్దు చేసి లాంగ్ టర్మ్ లీజ్ 33 yearsకి ఇచ్చేటువంటి విధానానికి వాళ్ళు ఈ జీవో జారీ చేశారు. గతంలో ఎప్పుడన్నా ఎలా ఉందా? ఇదే వారంలో మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి 400 కోట్ల రూపాయలు విలువైన 40 ఎకరాల భూములను కూడా ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మాన్యాల్ని దారాదత్తం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి గొల్లపూడిలో శ్రీకారం చుట్టారు. మీకు పోయే కాలం వచ్చింది కాబట్టినే దేవుడితో పెట్టుకుంటా ఉన్నారు. మరి వారాహి డిక్లరేషన్ పేరిట ఆలయాల్ని హిందూ ధర్మాన్ని రక్షిస్తానని నాటకాలు ఆడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతూ ఉన్నారు. మీ వారాహి డిక్లరేషన్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మీరు ముసుగేసుకున్నది దేవాలయాల భూముల్ని దేవుడి సొమ్ముని కొట్టేస్తున్న వాళ్ళకి అండగా నిలబడడం కోసమా? మీరు సమాధానం చెప్పాలి. అలాగనే మీ ఓజీ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గొడుగు వెంకన్న స్వామికి చెందిన 40 ఎకరాల భూముల్లో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు పురంధరేశ్వర్ గారు, ప్రస్తుత అధ్యక్షులు మాధవ్ గారు, మీరు కూడా నిద్రపోతున్నారా? పడుకున్నారా? ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఆలయాల దోపిడీ, దేవుడి భూములు స్వాహ, ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు మీకు కనబడట్లేదా? వినపడట్లేదా? లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని కూలిస్తే దేవాలయాల్ని కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి లాంటి ఆలయ పవిత్రతని కాపాడి భక్తులకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.